వరంగల్ జిల్లాలో కూడా ముంచుతోంది వాన. అయితే హనుమకొండ కాజీపేటలో భారీ వర్షానికి నీరు రోడ్లపైకి భారీగా చేరుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వాకులు వంకలు కూడా వంకి పొర్లుతున్నాయి. వ్యవసాయ పొలాల్లోకి వరద నీరు చేరడంతో నాట్లు వేసిన పొలాలు నీట మునిగాయి. పాకాల భద్రకాళి చెరువులు వరద నీరు భారీగా చేరుకుంది. వరంగల్ జిల్లాలో 978.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. దీనిపై మరింత సమాచారం వరంగల్ ప్రతినిధి స్వామి అందిస్తాడు. స్వామి, చెప్పండి, పరిస్థితి అక్కడ ఎలా ఉంది? రైట్ వరుణ్, మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికైతే మాత్రము కుంటలు వాగులు మొత్తానికైతే ఇప్పుడు ఉధృతంగా పొంగి పొరులైతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అంటే కాజీపేట, వరంగల్, హన్మకొండ ట్రై సిటీలో మాత్రము కుంటలు లోతట్టు ప్రాంతాలను కూడా అప్రమత్తం చేసి కూడా వాళ్ళను అంటే సురక్షిత ప్రాంతాలను కూడా తరలించిన అయితే నేపథ్యం కనపడతా ఉంది. మొత్తానికైతే ఇప్పటికే సహాయ చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు భద్రకాళి చెరువే కావచ్చు, అక్కడ వడ్డపల్లి చెరువే కావచ్చు, ఇప్పుడు తక్షణమే ఆ సర్కిల్ టీం కూడా అక్కడికి పోయి కూడా అక్కడ లోతట్టు ప్రాంతాలకు చెందిన వాళ్ళను కూడా ఆ ప్రజలను కూడా బయటికి తీసే ప్రయత్నం కూడా చేస్తా ఉన్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే వారిని సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. అక్కడి నుంచి ఖాళీ చేసిన పరిస్థితి కనపడుతోంది. మొత్తానికి ఆ భూపాలపల్లి చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మొత్తానికైతే పొంగి పొరులుతున్న ఉధృతంగా అయితే మహారాష్ట్ర నుంచి వచ్చే గోదావరి వరద నీరు అయితే మాత్రం పొంగి పొరలవుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇటు మా ములుగు జిల్లా చూసుకుంటే ఏటునాగరం, రామన్నగూడెం, పుష్కర ఘాట్ వరకు కూడా గోదావరి నీరు అయితే మాత్రము ఇప్పటికే 35 ఫీట్లకు కూడా చేరుకుందని చెప్పుకోవచ్చు. నియర్ గా అంటే పుష్కరాలు జరుపుకునే విధంగా కూడా అక్కడికి అధికారులు బోర్డులు ఏర్పాటు చేసిన వరకు అయితే రీచ్ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే చూసుకుంటే లక్నవరం చెరువు కూడా ఓ నిండు కుండలాగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. అది లక్నవరం చెరువు కూడా పర్యాటక కేంద్రంగా ఉన్నారు. అక్కడి పర్యాటకులు కూడా ప్రయాణించొద్దని చెప్పి కూడా ఆ ములుగు జిల్లా పోలీసులు అయితే యంత్రాంగం మాత్రం అయితే బోర్డులు పెట్టిన పరిస్థితి కనపడుతుంది. అదే విధంగా వరంగల్ జిల్లా చూసుకుంటే పాకాల చెరువు కూడా 32, దాని టార్గెట్ మాత్రం 32 ఫీట్లు అయితే రీచ్ అయితే మాత్రం మత్తడికి వచ్చే ప్రసక్తి ఉంటుంది. మత్తడి ఇప్పటికీ మాత్రం 19 ఫీట్లు అయితే చేరుకునే పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కుండలు, చెరువులు, కుండలు అంటే ఒక నిండు కుండలా కల్పించే విధంగా కూడా గత వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కూర్చున్న వర్షానికైతే అట్లాగే మహబూబాబాద్ జిల్లాలో కూడా పాకాల ఏరు అక్కడ పారుతా ఉంది. అక్కడ కూడా రాకపోకలు కూడా అయిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి మహబూబాద్ జిల్లా కొత్తగూడెం నుంచి కూడా కొత్తగూడెం మండలానికి కూడా ఒక వాగు ఉంటుంది. వాగు కూడా దాటకుండా మాత్రము రాకపోకలు మాత్రం బందైన పరిస్థితి కనపడుతుంది. అట్లాగే ములుగు జిల్లాలోని వాజేడు వెంకటాపురంలో కూడా సీతారాంపురం అంటే వెంకటాపురం మండలం సీతారాంపురం గ్రామంలో కూడా వాగు దాటలేని పరిస్థితి ఉంది. అక్కడ ఒక అంటే జ్వరంతో బాధపడుతున్న పేషెంట్ కూడా తీసుకుపోవడానికి ప్రయత్నం చేయక అక్కడ మృత్యువ్యాధి పడ్డ ఘటన కూడా నెలకొందని చెప్పవచ్చు. మొత్తానికి చూస్తే ఓవరాల్ గా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొత్తానికైతే 978.9 వరకు అంటే మిల్లీమీటర్ల వాటర్ చేరిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అధిక మొత్తంలో కూడా వర్షపాతం అయితే నామోదని చెప్పుకోవచ్చు. వరుణ్.